కొంచెం తగ్గించండి సార్. దేవుని వాక్యంలో నిన్నటి రోజున మనము ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఏంటయ్యా అది అంటే, ఎవరైనా వచ్చి నన్ను దించడానికి ఎవరు లేరు అని అతను కోరుకున్నాడు. అయితే మొదటగా ఎవరైతే దిగుతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా స్వస్థత పొందుతారు అన్న ఆ మాటలు, లోతైన అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 6వ వాక్యం చూస్తే, యేసు వాడు పడి ఉండట చూచి, యేసు పడి ఉండట చూసి. ఎవరు ఇతను అంటే, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి వద్ద పడిపోయి ఉన్నాడు. 38 ఇక్కడ పాస్టర్ గారు, వారి అబ్బాయి పాస్టర్ గారు ఇద్దరు కలిసి మీటింగ్లు పెడుతున్నారు. ఆ మీటింగ్లు వాక్యాలు మేము వింటున్నామండి అనే కావచ్చు. ఆ వాక్యాలు విని మేలు పొందిన మేము, ఆ సంఘానికి నడిపించబడి మేము ఆత్మీయ మేలులు ఎన్నో పొందుతున్నాము అని సాక్ష్యమిస్తున్న వారు కావచ్చు. నా ప్రేమ నా దీని బిడ్డలారా, అటువంటి అనుభవంలో అనేక సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి, రోజుల నుంచి ఈ బెతెస్దా స్వరం అనబడుతున్న ఈ పరిచర్ని అనేక సంవత్సరాల నుంచి, అనేక నెలలు, అనేక రోజులు, వారాల నుంచి వెంబడిస్తూ ఉన్నారు. ఒకనాడు మహిమ కలిగిన దేవుని కుమారుడగు నజరేయుడగు యేసు 38 సంవత్సరాల నుంచి ఒక కోనేరు, బెతెస్దా స్వరం, బెతెస్దా అనబడుతున్న ఆ కోనేరు కాడ పడి ఉన్న వాడిని చూచినట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్థలంలో జరుగుతున్న సువార్త సభల యొక్క వాక్యాలు వింటూ కూర్చున్న మిమ్మల్ని, దూరాన సమీపాన దేవుని కార్యాలు సాక్షిగా వింటూ దేవుని వాక్యము, ఉపదేశము వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు యేసు ప్రభు అతన్ని చూచినట్లుగా ఈ రాత్రి వేళ తెరచని కన్ను మోయకుండా సింహాసనాసీనుడగు దేవుడు ఆయన మహిమ కలిగిన సింహాసనం నుంచి ఈ లైవ్ ద్వారా వింటున్న మీ జీవితాలైనా కానీ, ఈ శబ్దం ద్వారా వింటున్న మీ జీవితాలైనా కానీ, ఈ సమీపంలో ఈ దేవుని మాటలు వినబోచున్న మీ జీవితాలనే కానీ ఆయన చూస్తున్నాడు అన్న వాస్తవాన్ని గ్రహించాలి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. స్థితిగతులు, మనుషులు రూపాలు మార్చవచ్చు, మనుషులు వేషాలు మార్చవచ్చు, మనుషులు పద్ధతులు మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. కాకపోతే స్థితిగతులు మార్చుకోలేరు. ఇక్కడ గమనించినట్లయితే వాడు పడియుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. హల్లెలూయా. బహుకాలము నుంచి స్వస్థత పొందాలి అన్న ఆలోచన కలిగిన స్థితిలో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు ఒక కోనేటి వద్ద కూర్చుంటే మేలు జరిగిద్దని పడి ఉన్నాడు. ఈ బెతెస్దా స్వరం అనబడుతున్న ఈ పరిచర్య ద్వారా ఈ రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సంఘానికి నడిపించబడినా, నీవు ఏ ఉపదేశము చేత నడిపించబడినా, యేసు ప్రభు ద్వారా మేలు పొందుతాను, యేసు ప్రభు ద్వారా కార్యం పొందుతాను అని అనేక సంవత్సరముల నుంచి, అనేక నెలల నుంచి, అనేక రోజుల నుంచి ఒక నిరీక్షణాస్పదమైన జీవితంతో నువ్వు జీవిస్తూ ఉంటూ ఈ రాత్రి వేళ ఈ యొక్క వాక్యం వింటున్నావేమో, దూరాన సమీపాన 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని చూచిన నా దేవుడు ఈ రాత్రి వేళ నిన్నును చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. నువ్వు చెప్పుకోలేని స్థితిలో వేధింపబడుతూ, శోధింపబడుతూ, బాధింపబడిన నీ అనుభవాల్ని చూస్తున్నాడు. టునైట్ బ్లెస్సింగ్ డే. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడే ఒక శుభకరమైన రాత్రి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీకు కలుగును గాక. ఈ ఆశీర్వాదమును తీసుకొని ఇక్కడ నుంచి వెలుదువుగాక. యేసు ప్రభు ఆయనను చూడక మునుపు 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. యేసు ప్రభు మాట ఆయన తీసుకున్నంత వరకు కూడా
ఆ స్థితి అక్కడే పడిపోయి ఉన్నది. టునైట్, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో నీవు ఇక్కడ ఉన్నావు? పాపంలో బ్రతుకుతున్నావా? దోషగ్రస్తమైన జీవితంలో బ్రతుకుతున్నావా? శాపగ్రస్తమైన జీవితంలో బ్రతుకుతున్నావా? లేకపోతే ఏ ప్రయత్నాలు తలపెట్టిన ప్రయత్నాలని విఫలమై సఫలపరచబడక కుమిలి నలిగిన అనుభవంలో నడిపించబడుతున్నావా? కాలం మిగిలిచిన యుద్ధములలో కుటుంబ పరంగా, సమాజ పరంగా, స్నేహితుల పరంగా, ఇరుగు పొరుగు వారి పరంగా గాయపరచబడిన అనుభవం కలిగిన హృదయముతో, గాయపరచబడిన హృదయము తోటి, గాయపరచబడిన జీవిత అనుభవంతో నీవు కుటుంబ వ్యవస్థలో పడి అలాగ జీవిస్తున్నావా? అంతరంగంలో కలిగిన గాయాలు బయటికి చెప్పుకోలేక, కడుపును పుట్టిన బిడ్డలకు చెప్పుకోలేక, కట్టుకున్న భర్తకి చెప్పుకోలేక, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మనస్సులో, హృదయంలో, జీవితంలో తగిలిన గాయానికి ఔషధం లేక, నెమ్మది లేక, కుమిలి నలిగి 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 4 గోళ్ల మధ్య అంకితమైన నీ జీవితం ఈ రాత్రి వేళ గొప్ప విడుదల చూస్తున్నది. గొప్ప విడుదల చూస్తున్నది. మామూలు విడుదల కాదు, అది గొప్ప విడుదల. ఎలా కలుగుతుంది నాయనా బాబా అనుకోవచ్చు మీరు. ఈ రాత్రి వేళ మహిమ కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ సింహాసనాసీనుడగు దేవుడు అక్కడి నుంచి చూస్తున్నాడు. నేను వస్తా కొంచెం ప్రార్థనలో కనిపెడదామని మోకాళ్ళు వేసి ప్రార్థనలో కనిపెట్టా. జస్ట్ ఇప్పుడు ఒక సభ జరుగుతుంది, ఓపెన్ మీటింగు. పొగ కింద నుంచి పొగ ఒకటి పైకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందని కనిపెడుతూ ఉంటే ఒక పెద్ద వెలుగులోకం, అది రెక్కలతో ఎగురుతున్నారు. హల్లెలూయా. ఎక్కడో పైన పెద్ద కుర్చీ, ఆ కుర్చీలో పెద్ద ఆకారం కలిగిన ఒక మనిషిని నేను చూశాను. ఈ క్షణాన వచ్చేటప్పుడు చూశాను. ఆయన మహిమ మేఘం, ఆ లైట్ నేను చూడలేను, ఆయన కూడా చూడలేను. ఆ కాంతి అనుభవాన్ని దర్శనం కలిగి ఇక్కడికి వచ్చాను ఈ క్షణాన. హల్లెలూయా. షాక్ అయిపోయా. ఏంది అలా జరిగింది ఏంటి అనుకున్నా. ఈ క్షణం ఇక్కడికి వచ్చినాక అక్కడి నుంచి ఎంట్రన్స్ అవుతుంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఆ స్థలం ఇదే. హల్లెలూయా. ఆ స్థలం ఇదే. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. నా దీని బిడ్డలారా, ధూపం వెళుతున్నది. అంతరంగంలోంచి వెళ్తుందా, మనసులోంచి వెళ్తున్నదా, పెదాల నుంచి వెళ్తున్నా? ప్రార్థన ధూపం అనేది ఈ రాత్రి వేళ నీవు చేస్తున్నది సింహాసనం ఎద్దుకు వెళుతున్నది. సింహాసనాసీనుడగు దేవుడు ఒక్కసారి నీ వైపు చూస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని చూచి, అయ్యో అతను ఆ స్థితిలో పడిపోయి ఉన్నాడు, అతనికి నేనేదైనా చెయ్యాలి అనుకున్నాడు. ఆనాడు ధర్మశాస్త్ర ఏలుబడి చేస్తున్న కాలం అది. 5 కాండాలు, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఉపదేశముతో నడిపించబడుతున్న అనుభవాలు. ఆ ధర్మశాస్త్రంలో తనకి కలిగిన ఒక నీతి కలిగి ఉన్నాడు, తనకి కలిగిన భక్తి కలిగి ఉన్నాడు, తనకి కలిగిన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అయినను తనకి కలిగిన బలహీనత నుంచి తాను విడిపించబడలేకపోయాడు. ఈ రాత్రి వేళ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడలేని ఒక రోగిని యేసు ప్రభు విడిపించినట్లుగా ఈనాడు అనేకమైన లోక ఉపదేశాలతోటి, లోక ఆలోచనలతోటి, లోక ధర్మము చొప్పున నీవు నడిపించబడుతూ అనేకమైన పితరుల దోష పాప శాపాలతో నలగట్టబడిన జీవితంలో పడి ఉన్నావా? ఈ రాత్రి వేళ నిన్ను చూస్తున్నాడు నా దేవుడు. నా దేని బిడ్డలారా, ఇక్కడ చూస్తేనండి, వాడు ఆ స్థితిలో పడి ఉండుట ఎరిగి స్వస్థత పొందగోరుచున్నావా అని వాడిని అడిగాడు. ఈ రాత్రి వేళ యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, స్వస్థత పొందుతావా? పొందుతానయ్యా అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. పొందుతానయ్యా అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఈ రాత్రి మేలు పొందుతావా? నాకు మేలు కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఈ రాత్రి అద్భుత కార్యాలు పొందుతావా? కార్యాలు పొందుతానన్న వాళ్ళు చేతులెత్తండి. ఈ మేలు, ఈ కార్యాలు ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో చేయడానికి ఆయన చూస్తున్నాడు. అయితే కార్యాలు చేయడానికి ఆయనైతే చూస్తున్నాడు, కార్యాలు పొందే స్థితిలో నీవు లేవు అన్న వాస్తవాన్ని నీవు గ్రహించాలి. యెషయా ప్రవచన గ్రంథంలో
దేవుడు ఇలా సెలవిస్తున్నాడని రాత్రి వేళ. ప్రియమైన నా దేని బిడ్డలారా, 59వ అధ్యాయము 1వ వాక్యం, రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. నీ శబ్దము దేవుని చెవుల కాడికి వెళ్ళనీకోకుండా ఈ రాత్రి వేళ కొన్ని ఆపివేస్తున్నాయి. ఈ రాత్రి వేళ కొన్ని ఆపివేస్తున్నాయి. నా ప్రియమ నా దేని బిడ్డలారా, నువ్వు ధనం ఇవ్వచ్చు, బలం ఇవ్వచ్చు, స్థలం ఇవ్వచ్చు, వెలగలిగిన విలువ కలిగిన వస్తువులు ఏదైనా కానీ దేవునికి ఇవ్వచ్చు. కానీ ఎన్ని ఇచ్చినను దేవునికి నీకు కొన్ని అడ్డంగా వచ్చి నీ ప్రార్థనల్ని కొన్ని ఆపేస్తున్నాయి. నీటి కాలువ ప్రవాహాన్ని ఒక డ్యామ్ లాక్లు ఆపేస్తున్నట్టుగా నీ దోషములు నీ పాపములు ఆపివేస్తున్నాయి. ఇవి నీవు కలిగి జీవించడం వల్ల నువ్వు కోల్పోతున్న ఆ అనుభవాలేంటి? దోషముతో జీవించడం వల్ల, పాపంతో జీవించడం వల్ల నువ్వు కోల్పోతున్న జీవితం ఏంటి? దేవుడు నిన్ను ఎలా పుట్టించాడు? వాక్యం అంటుందో, దేవుడు నరులని యథార్థంగా పుట్టించాను, కాకపోతే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారు బ్రతుకుతున్నారు. అప్పుడు నాకు తెలియబెట్టరా, దేవుడు నిన్ను యథార్థంగానే పుట్టించాడు, నిన్ను మంచిగా బ్రతకమనే పుట్టించాడు. అయితే నీవు పెరిగి పెద్ద అయినాక నేను ఇలా ఉంటా, నేను అలా ఉంటా అని. చూడండి, ప్రసంగి గ్రంథము 29వ అధ్యాయము, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుంది. 7వ అధ్యాయం 29వ వాక్యం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వాక్యం అండి. ఇదొకటి మాత్రం నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థంగానే పుట్టించాడు, గాని వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. పెరిగి పెద్దవారై విశ్వాసంలో, నమ్మకంలో, నిరీక్షణలో నడిపించబడే జీవిత అనుభవంలో అనేక రీతిగా ఆచారాలు, పద్ధతులు, అనేకమైన తంత్రాలు అనేకాల సైతానుడు ఉంటాడు అనమాట. గమనించండి, సైతానుడు ఉంటాడు. అప్పుడు నా తినబెట్టరా, ఈ రాత్రి వేళ నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ స్థితి ఎందుకు మారట్లేదు, నీ పరిస్థితులు ఎందుకు మారట్లేదు అనేది నీకు వివరంగా విశదీకరంగా నీతో మాట్లాడబోతున్నాడు. ఒకనాడు 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్నవాడు, ఆయన స్థితి అంతా ఆయన యేసయ్య ఎరిగి, నీకు మేలు చేయాలి అని నేను అనుకుంటున్నానని మేలు చేయడానికి యేసు ప్రభు చేయి చాపంగానే ఆయన నోటి మాట ద్వారా అతనికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. తన్ని యేసు ప్రభు అంటున్నాడు, నీ పరుపెత్తుకొని లేచి నడువు అనగానే అతడు లేచి ఆ స్థితిలోంచి లెగడానికి అతడు తయారయ్యాడు. అర్థమైందా? విని విని తలకాయ ఊపి వెళ్ళిపోలా, విని తలకాయ ఊపి వెళ్ళిపోలా. ఆ స్థితిలో నుంచి 38 సంవత్సరాల నుంచి పడిపోయిన స్థితిలోంచి లేచి పరుపెత్తుకొని నడిపించబడడానికి అతడు ప్రేరేపించబడ్డాడు. ఈ రాత్రి వేళ ప్రసంగాల మీద ప్రసంగాలు వింటున్నావు, వాక్యాల మీద వాక్యాలు వింటున్నావు. ఎందరో అభిషక్తులైన వారి నోట మరుగుపరిచి పరిశుద్ధాత్ముడు తన నిత్య సంకల్పాన్ని నీకు తెలియజేస్తుండగా ఆ వాక్యాలను వింటున్నావు, కానీ వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు పొందడానికి నీవు నడిపించబడలేకపోతున్నావు. వాక్యంలో ఉన్న బలం, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం పొందినట్లుగా నీవు ప్రేరేపించబడలేకపోతున్నావు. నామకార్థానికి నువ్వు యేసయ్య కాడికి వస్తున్నావు. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ వాక్యము ప్రవచన గ్రంథం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు. యేసు ప్రభు మీటింగ్లు జరుగుతున్నాయి, బెతెస్దా స్వరం మీటింగ్లు జరుగుతున్నాయి. వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఆ వాక్యం వినాలి, జోకులకి నవ్వాలి, హల్లెలూయా అంటే హల్లెలూయా అనాలి, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాలి, అంతే. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడనండి. ఎందుకంటే సంఘముతో ఎక్కువ మాట్లాడి భూ సంబంధమైన కానాను కోల్పోయిన సేవకులు ఉన్నారు. మోషే ద్రోహులారా అన్నాడు సంఘాన్ని. అర్థమైందా? ద్రోహులారా అన్నాడు సంఘాన్ని.
కానాను చేరనీయకుండా చూపించి పక్కన పెట్టేశాడు. అంత రోషం కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. నేను అని పరలోకాన్ని కోల్పోలేను. ఎందుకంటే క్రైస్తవ్యంలో లోతులు, క్రైస్తవ్యంలో ఎత్తులు ఇవన్నీ అనుభవం కలిగిన బోధకుల కాడ నేను నేర్చుకున్నాను. కాబట్టి ఏదో ఉడుక రక్తం చేత, ఆవేశం చేత, ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో ఏదో మెప్పులు గొప్పలు పొందడానికి నేను సేవ చేయట్లేదు. కానీ నా ప్రభు కొరకు ఒకరినైనా కానీ నమ్మకమైన సాక్షిగా నిలబెట్టాలన్న ఒక ఆ దృఢ సంకల్పంతో నడిపించబడుతున్నా. అర్థమవుతుందా? నాకు తెలియబెట్టలేదు, నేనేమనలేండి. అయితే ద్రోహులారా అన్నందుకే మోషే కానాన్లో అడుగు పెట్టమని చూసి పక్కెళ్ళిపోయాడు. ఒకవేళ నేను మిమ్మల్ని ఏమన్నా అన్నాను అనుకోండి, నాయన చాలే బాబా కూర్చో అంటాడు. నాకెందుకు వచ్చిన బాధ? మిమ్మల్ని పరలోకం చేర్చడమే ఆ పరలోక సువార్త చెప్పడం వరకే, ఆయన మాకు ఇచ్చిన ఆలోచన చెప్పడం వరకే మా వంతు. మిమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ, నాలుగు ఉంది, జ్ఞానం ఉంది అని మేధస్సు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా దుర్భాషను మాట్లాడి ఏదో మిమ్మల్ని గాయపరచడానికి దేవుడు ఈ ప్రతిష్ఠ ఇవ్వలేదు, ఈ మైకి స్థానం ఇవ్వలేదు. దేవుని అనాది సంకల్పాన్ని మీకు తెలియజేసి, మీరు కోల్పోతున్న ఆ ఈవులు ఏంటో అనేది మీకు తెలియజేసి, మీరు పోగొట్టుకుంటున్న ఆ నిత్య కదల్చబడని దైవ రాజ్యాన్ని మీరు ఎలా అడుగు పెట్టాలో మీకు తెలియచేయడానికి, మట్టి పాత్రలమైన పాప దోష శాపగ్రస్తమైన జీవితంలో కుమిలిపోయి నలిగిపోయిన మా జీవితాలు ఏర్పరచుకొని ఒక ప్రతిష్ఠ ఇచ్చి, ఒక ఆర్డినేషన్, నూనె తైల అభిషేకం ఇచ్చి, కాస్తంత ఆ అనుభవ జ్ఞానాన్ని దేవుడు తెలియచేసి, ఏమండి ఆయనను మోసుకుని ఒక గర్భాధంగా మమ్మల్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రభువే మహిమ పరచబడను గాక, ప్రభుకే ఘనత కలుగును గాక. ఏమండి, మిమ్మల్ని ఏదో నేను పరలోకాన్ని కోల్పోయే అంత అవివేకిని కాదండి. ఏదో కొంచెం కొత్త గొప్ప జ్ఞానం ఉందండి. తలకాయ అంత ఉన్నా కానీ, తలకాయ చేమగా ఉన్నా కానీ ఏదో కొంత జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానంతో దేవుని వాక్య ప్రేరేపణతో ఈరోజు ఈ రాత్రి వేళ ఏమంటే మీ కొరకు కన్నీళ్లతో తెల్లారుజామున కూడా ప్రార్థన చేశా. ప్రభువా, అయ్యా ప్రసాద్ గారు ఎంతో భారంగా, వారి అబ్బాయి, అక్కడున్న పరిచారికులు, సంఘము భారభరితమైన ఆ సభలు జరుగుతున్నాయి. అయ్యా అట విని అట వెళ్ళిపోకూడదు అయ్యా, ఒక్కళ్ళైనా రక్షించబడాలి. ఇందాక వచ్చాం ఊరికి జస్ట్ అలా చూసి వెళ్దామని. ప్రసాద్ గారు బాప్టిజానికి నేను అనౌన్స్మెంట్ ఇస్తా. ఏం మాట్లాడలేదు పాస్టర్ గారు. బాప్టిజానికి చేతులు ఎత్తుతారు. ఈ రాత్రి వేళ దీవించబడే జీవితాన్ని స్వీకరించడానికి మనసులు మార్చుకుంటారు. ఆశీర్వాదించబడే జీవితం, మేలులు పొందే జీవితం, నరక నోట్లో నుంచి విడిపించబడే జీవితం నుంచి కొంతమంది విడిపించబడబోతున్నారు. నాకు నమ్మకం ఉంది. ఓకేనయ్యా అన్నారు. అసిస్టెంట్ పాస్టర్ గారు, కిరణ్ పాస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను నమ్ముతున్నాను, యేసు వాక్యమే ఇక్కడ నిలబడ్డాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒకనాడు 38 సంవత్సరాల నుంచి పడిన వాడి కాడ రక్త మాంసము కలిగిన దేహంతో నిలబడ్డాడు. ఈ రాత్రి వేళ ఆది యందు వాక్యముండు, వాక్యం దేవుని ఎదుట, వాక్యము దేవుడై ఉండను అన్నట్లుగా ఆ యోహాను సువార్త 1లో ఉన్నట్టుగా, యోహాను సువార్త 1:1 ఆ రీతిగా ఉండగా, అదే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించుచున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యలో నివసించుచున్నవాడు, మేలు కీడులు తెలియజేయగలిగిన వాడు, హెచ్చరిక కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించగలిగిన వాడు, నరక నోటిలోకి జారిపోకుండా మన ఆత్మను సరిచేయగలిగిన వాడు. ఆయన పేరు నజరుడగు యేసు. ఇక్కడ అంటారండి, ప్రవచనాత్మకంగా ప్రజలు నోటి మాటతో నా కాడికి వస్తున్నారు. ఎలాగండి? నోటి మాటతో యేసయ్య మీటింగ్లంట వద్దాం, స్వస్థత మీటింగ్లంట వద్దాం, మేలు పొందే మీటింగ్లంట వద్దాం. ఆ రీతిగా ఇక్కడికి వచ్చిన మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడండి. ఇక్కడ అంటారండి, నోటి మాటతో నా యొద్దకి వచ్చుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేటి కాడ పడి ఉన్నవాడు
హృదయము దూరం చేసుకున్నాడు, దేవునికి దూరం చేసుకున్నాడు. అతని హృదయము ఎక్కడుందో తెలుసా? ఎవరైనా వచ్చి ఇక్కడి నుంచి అక్కడి దాకా తీసుకెళ్తే బాగుండు, ఎవరైనా వచ్చి ఇక్కడి నుంచి అక్కడి దాకా తీసుకెళ్తే బాగుండు. నా భర్త మద్య వ్యసనంలో బంధించబడ్డాడు, నా భర్త మద్య పానములలో బంధించబడ్డాడు, దోషభరితమైన జీవిత అనుభవంలో బంధించబడ్డారు, మా కుటుంబం నష్టాల్లో, రోగాల్లో, శాపగ్రస్తమైన అప్పులలో బంధించబడింది. మా కోసం ఏ పాస్టర్ గారైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు, ఏ విశ్వాస అయినా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు అనేసి ఒక మూలన పడిపోయి ఎవరో కోసం ఎదురు చూస్తుండగా 38 సంవత్సరాల నుంచి నీ వంటి ఆలోచనతో పడి ఉన్నాడు ఒకడు. ఇలాగే పడి ఉన్నాడు. అతను చూసిన యేసు నిన్ను ఈ రాత్రి వేళ చూస్తున్నాడు. హల్లెలూయా. అతను నిలబెట్టిన యేసు నిన్ను నిలబెట్టును గాక. అతన్ని స్వస్థపరిచిన యేసు మిమ్మల్ని, మీ జీవితాలు స్వస్థత అనుగ్రహించును గాక. హృదయము దూరం చేసుకుని ఉన్నాడు. అక్కడ జరుగుతున్నది ఏంటి? నీళ్లు కదిలింపబడుతుండగా దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే మేలు పొందాలి, నాకు మేలు కావాలనుకున్నవాడు దిగుతున్నాడు. మేలు వద్దనుకున్నాడు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ కొరకు మహిమ కలిగిన ద్వారాలు తెరవబడ్డాయి. హెవెన్స్ డోర్స్ ఓపెన్. పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడ్డాయి. ఈ రాత్రి వేళ ఏ శాపంలో నువ్వు నలిగి కుమిలిపోయి జీవిస్తున్నావు, ఏ దోషభరితమైన జీవితం, ఏ పాపభరితమైన జీవితం, ఏ అంధకార సంబంధమైన బంధకాల చేత బంధించబడిన జీవితంలో నీవు చిక్కిపోయావు. ఈ రాత్రి వేళ నా ప్రభు నీ కొరకు మహిమ కలిగిన ద్వారాలు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తెరిచాడంటే అప్పటి నుంచి పడిపోయిన, స్వస్థత లేక పడిపోయిన, నిలబడలేని స్థితిలో పడిపోయిన, సభ్య సమాజంలో తల ఎత్తుకొని స్థితిలో నడవగలిగిన, ఘనత కలిగిన స్థితిలో, నిలబడలేని స్థితిలో పడిపోయిన, 38 సంవత్సరాలు పడిపోయిన వాడి మీద కనికరము, ఆ స్థితిని మార్చగలిగిన ఆ శక్తి కలిగిన యేసు అతన్ని చూసినట్టుగానే ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని చూస్తున్నాడు. అప్పులనే కొలిమిలో కుమిలిపోతున్న నీ జీవితాన్ని చూస్తున్నాడు. రోగములనే కొలిమిలో కుమిలిపోతూ కాల్చబడుతున్న నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఆయన నీ కొరకు ద్వారాలు తెరిచాడు. స్వస్థత పొందుతావా? మేలు పొందుతావా? హృదయము దూరంగా ఉంచుకొని ఎంతకాలం నటన, హృదయము దూరంగా దేవునికి ఉంచుకొని ఎంతకాలం తెల్లబట్టలు, నీ హృదయము దేవుని వాక్యానికి, దేవుని నిత్య సంకల్పానికి దూరంగా ఉంచుకొని ఎంతకాలం క్రైస్తవ్యం, ఎంతకాలం ఆచారం, దూరన సమీపన. ఈ వాక్యం వచ్చిన మీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రేమ నా దేవుని బిడ్డలారా, దైవ చిత్తానికి నీ హృదయం దూరంగా ఉంచుకొని పాప దోష శాపగ్రస్తమైన అనుభవంలో పడిపోయి 38 సంవత్సరాల నుంచి ఒక కోనేటిగాడ అనేకుల జీవితాల్లో మేలు చూస్తున్నాడు, కానీ తన జీవితంలో మేలు లేదు. ఈ రాత్రి వేళ టీవీలో సాక్ష్యాల ద్వారా, మొబైల్స్ లో సాక్ష్యాల ద్వారా ఎందరో జీవితాల్లో మేలును చూస్తున్నావు. నీవు ఎందరి జీవితాల్లో కార్యాలను ప్రభు చేస్తున్నాడు, చూస్తున్నాడు. నీవు ప్రభు ఎందరినో లేపుతున్నాడు. అట్టడుగున స్థితిలో కుమలి నలిగి జీవించిన వారిని లేపుతున్నాడు. అందరినీ చూస్తున్నావు నీవు. కాకపోతే గమనించావా? వారి వల్లే నీవు ఎప్పుడు ఆశీర్వదించబడతావని గమనించావా? వారి వల్లే నువ్వెప్పుడు దీవించబడతావని గమనించావా? ఆ దీవెన నీ కాడికి ఎందుకు దూరం అవుతుంది? ఆ ఆశీర్వాదం నీ కాడికి ఎందుకు దూరం అవుతున్నది? ఆ రక్షణ ఎందుకు నీకు దూరం అవుతున్నది? ఈ రాత్రి వేళ ఆయన నీకు తెలియచేయడానికే నేను ప్రేరేపించి ఇక్కడికి నడిపించారు. హల్లెలూయా. నాకు దేని బిడ్డలారా, హృదయం దూరంగా ఉంచుకొని 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడండి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యానికి, యేసు రక్తానికి, ఆయన ఇచ్చిన బాప్టిజానికి, మారు మనసుకి, అటువంటి జీవితానికి
నీవు దూరంగా ఉండి యేసు ప్రభుని నువ్వు వెంబడించవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా వెంబడించవచ్చు, ఎన్ని నెలలైనా వెంబడించవచ్చు. మారు మనస్సు, నీటి బాప్టిజం, యేసు రక్తములో, యేసు శరీరంలో పాలుభాగస్తులు అయ్యే జీవిత అనుభవం లేక నీ హృదయము దేవునికి దూరంగా ఉంచి ఆ హృదయములో లోకానికి, లోక ఆచారాలకి, లోక పద్ధతులకి చోటు ఇచ్చి నీవు పెదాలతో, ఇక్కడ వాక్యంలో అంటాడండి, ప్రవచన గ్రంథంలో ఏమంటాడంటే, హృదయములు నాకు దూరం చేసుకున్నారు. దూరం చేసుకొని ఏమంటున్నారు ఇక్కడ, హృదయములు దూరం చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపుచున్న భయభక్తులు మానవుల విధులు బట్టి. 10 మంది ఉన్నారండి. నాకెళ్ళి చూడండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 10 మంది ఉన్నారండి. ఒకడికేమో చప్పట్లు అంటే నచ్చవు, పక్కెళ్ళిపోయాడు. ఒకడికేమో హల్లెలూయా అంటే నచ్చలేదు, పక్కెళ్ళిపోయాడు. ఒకడికేమో స్తోత్రం అంటే నచ్చలేదు, పక్కెళ్ళిపోయాడు. ఒకడికేమో ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే నచ్చలేదు, పక్కెళ్ళిపోయాడు. ఒకడికేమో నీవు దేవుని మాట పట్టుకొని నిలబడినప్పుడు నీవు అశుభ వచనాలు నీ నోటి నుంచి రాకూడదు, నరపుత్రుడు నువ్వు జీవం కలిగినట్టు ప్రవచించు అనేసి ఆ మాట టచ్ అవ్వగిన మనసుకి పక్కెళ్ళిపోయాడు. అట్లాగా 10 మంది 10 మాటలు బట్టి పక్కకెళ్ళిపోయారు. ఇప్పుడు చప్పట్లు నచ్చక పక్కకెళ్ళిపోయినాడు అంటాడు, ఇక్కడ చప్పట్లు ఉండవు. ఆల్వేస్ పీపుల్ కమ్ వర్షిప్ జీసస్, గాడ్ ప్రేయర్, కమ్ ఆన్. ఆ పాస్టర్ గారి కాడ చప్పట్లు లేవంట, నిద్రపోయినా పట్టించుకునే నాదులు కూడా ఉండటం. ఓకే, కమలమ్మ ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. 6 రోజులు కష్టపడింది, 7వ రోజు దేవుని మందిరంకి వచ్చి ఆదివారం పూట సేద తీర్చుకుంటుంది. ఆమె జోలు మీరు వెళ్ళమాకండి, మీరు వాక్యం వినండి చాలు. హల్లెలూయా. కవరింగ్. సంగమా, జనులారా, మా కాడ స్తోత్రాలు ఉండవు. అవునా? ఓకే, వచ్చేస్తా. ఏమండి, ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ లోక అధికారులు ఆ పదవులలో తీసుకోవడానికి ట్రైనింగ్ ఉంటుంది. అర్థమైందా? ట్రైనింగ్ లేకుండా గండి చేతిలో పెడితే వాడు ఎవడెవడిని కాలుస్తాడో వాడికే తెలీదు. ఏదో సినిమాలు చూసి టక్ 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 అంటే అనగానే అంటే దొంగను వదిలేసి అందరిని కాల్ చేస్తాడు. అందుకనే గన్ను పట్టుకోవడం ట్రైనింగ్ ఇస్తారు, గురి చూస్తూ ట్రైనింగ్ ఇస్తారు, గురి చూసి దొంగని ఎలా కాల్చాలో ట్రైనింగ్ ఇస్తారు. అర్థమైందా? ట్రైనింగ్ లేనిదే ఏ ఫీల్డ్ ఉండదు, ఏ అడుగులు ఉండవు, చులకనగా ఉండేది ట్రైనింగ్లు. నా పిల్లలు అందరిని బట్టి చాలా జాగ్రత్తగా యేసు ప్రభుని పంపించారు. వాక్యమైన దేవుడు ఈ రీతిగా సెలవిస్తారు. ప్రకటన గ్రంథము మనం చూసినప్పుడు అండి, 5వ అధ్యాయము 10వ వాక్యం. పరలోక రాజ్యంలో రాజ్య నివాసులు అనగా దేవుని స్తుతించేవారిగా ఒక ప్రత్యేక జనాంగాన్ని తయారు చేయడానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఒకగానొక కుమారుడైన యేసు ప్రభుని భూమి మీద పంపించాడు. అది ఒక వంతు. 2 ఏంటయ్యా అంటే, ఇప్పుడు అసలైన విషయం చెప్తాను. జనులు పెదాలతో గణపరుస్తూ హృదయాలు దూరంగా ఉంచుకొని దేవుని నిత్య సంకల్ప చిత్తానికి దూరమై మనసుకు నచ్చిన పద్ధతులతోటి ఆరాధనలు ఆరంభించి మనసుకి నచ్చిన పద్ధతులు మార్గాలు ఏర్పరచుకొని పెద్దమ్మ రాదు, ఎలిబిలు రాదు, అట్లా అయిపోయింది సేవ. ఈ రోజున అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారింది. అంటే ఏదైతే పాస్టర్ గారు ఇక్కడ చేయొద్దని చెప్తాడో పక్కకి వెళ్ళే పాస్టర్ గారు అదే చేస్తుంటే, ఏదైతే చేయొద్దు అని పాస్టర్ గారు చెప్పాడో అదే ఆయన చేస్తుంటే ఇక మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, భక్తి చల్లారిపోతుంది, విశ్వాసం చల్లారిపోతుంది, దేవుడి మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది.
పాస్టర్ల మీద ఉన్న అభిమానం కూడా పోతుంది. నరపుత్రుడా, జీవం కలిగి ప్రవచించున్నాయన అంటే ఎండిపోయిన ఎముకలు రక్త మాంసములతో ఇది నిలబెట్టబడ్డాయి. అది సేవకుడు నోటి మాట అంటే. ఇంకో చోట ఉండిద్ది, నా సేవకుడు నోటి మాటని నేను రూఢిపరచేవాడిని, నా సేవకుడు నేను ఆదుకుంటాను. అర్థమవుతుందా? నేను చిన్నవాడినయ్యా అంటే నువ్వు చర్చలో కుమిలిపోయి నువ్వు కృంగిపోయి ఆ విడుదల కొరకు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ స్వస్థత విడుదల లేక నీవు నలిగిపోయి కుమిలిపోయి నువ్వు అక్కడే పడిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి వేళ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూపి అయ్యా, అంతేనండి డేవిడ్ గారిని చూపియండి అనండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా వచ్చాడు. ఈ వాక్యం ద్వారా నీ మనసుని తెరవమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని తెరవమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నీకు కలిగిన కల్మషం అనే జీవితం నుంచి లెగమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా వచ్చి దోషభరితమైన క్రియల నుంచి లెగమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నీ ఎదురుకొచ్చి సవాలుతో కూడిన రోషం కలిగిన యేసు అంటాడు, పాపం చేస్తున్నావు కదా, పాపపు ఆలోచనతో బ్రతుకుతున్నావు కదా, పాపపు క్రియలతో బ్రతుకుతున్నావు కదా, పాపపు ఊహలతో బ్రతుకుతున్నావు కదా, పాపము చేసి ఆనందించాలి అన్న ఆలోచనతో బ్రతుకుతున్నావు కదా. బిడ్డ, నువ్వు లెగుస్తావా? నీ జీవితాన్ని నేను మార్చాలనుకుంటున్నా. నీ పాపంలోంచి నువ్వు లెగుస్తావా? నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా. నీ పాపం నా ఉపదేశమును అంగీకరించేవాడు కీడు వచ్చినా కానీ భయము లేకుండా నెమ్మదిగా బ్రతుకున్నా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నాయన అంత గట్టిగా అరిసేదంటారా అంటే, దేవుడి గారు ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయండి అంటే ఆయన చేపట్టుకొని లేపి ఇట్లా వాటేసుకుంటాడండి. నువ్వు శుద్ధుడు అవటం నాకు ఇష్టం, కూర్చున్నాను. నువ్వు శుద్ధుడు అవటం నాకు చిత్తము. ఈ రాత్రి వేళ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు జీవితంలో పడి కుమిలిపోయి ఏసయ్యా అనుకుంటూ జీవిస్తున్న నీ జీవితం లేకటము ఆయనకి సంతోషం. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. వారేనా? మీరు కూడా ఏమైనా ఉందా? నా ప్రేమ తెలిపెట్లరా, ఈ రాత్రి వేళ మహిమ కలిగిన దేవుడు వాక్యమై నీ ఎదురుగా నిలిచి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వాని ఎదుట నిలిచి ఉన్నాడు. నువ్వు స్వస్థత పొందగోరుతావా అనగానే అవునయ్యా అంటాడు. నీ పరిపెత్తుకొని లేచి నిలబడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చినది. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చినది. హల్లెలూయా. ఏంటి ఆ వెలుగు అంటే నా పిమ్మన తెలిపెట్లరా, యెషయా గ్రంథంలోనే ప్రవచన గ్రంథము ద్వారా దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవం, కుటుంబ నిమిత్తమే కావచ్చు, కుటుంబంలో జరుగుతున్న పాపపు సంబంధమైన అనుభవాల నిమిత్తమే కావచ్చు, కుటుంబంలో సాతానుడు ఐక్యమత్యానికి విరోధంగా క్రియ చేస్తున్న అనుభవాలవే కావచ్చు, లోపడని నీ మాటకి లోపడని నీ కడుపున పుట్టిన బిడ్డల క్రియలు బట్టే కావచ్చు. చచ్చిపోతే బాగుండు అని ఆ ప్రేరేపణతో ఇక్కడ నీవు నిలిచిపోయినావో నాకైతే తెలియదు, కానీ ఆ వెలుగు నీ కొరకు వచ్చినది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మహా ఆకాశముల నుంచి దాటుకొని, గ్రహ మండలాలు దాటుకొని, సింహాసనం యొద్ద నుంచి వచ్చిన వెలుగు. ఆ వెలుగు పేరే నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఆ వెలుగు పేరే నజరేయుడగు యేసు. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. హల్లెలూయా. మరణ ఛాయ కలిగిన నీ జీవిత ఆలోచన స్థితి క్రియలది రాత్రి వేళ చప్పటి కొడుతూ దేవుని అమ్మాయపడదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్యం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. హల్లెలూయా. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగునని చెప్పాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చినది లెమ్మా.
లే. నువ్వు స్వస్థత పొందగోరుతావా? ఎస్, లే. కలిగిన ఆ క్రియలు విడిచిపెట్టి లే. దోషభరితమైన జీవితం విడిచిపెట్టి లే. పాప సంబంధమైన ఆ జీవితం విడిచిపెట్టి లే. ఎందుకు లేగాలి అంటే అక్కడ అంటారండి, కుటుంబంలో కష్టాలేమో, ఆ కుటుంబంలో యేసయ్యకి స్తుతి ఉన్నది. హల్లెలూయా. భక్తుడు అంటారండి, నీతిమంతుల హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి అనుభవంతో దూరాన సమీపాన ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి నా దేవుడు నింపునుగాక. నా అర్థం పెట్టారా? నీ కొరకు వెలుగు ఎందుకు వచ్చిందంటే, నీవు జయించలేను అనుకుంటున్న పాపాన్ని నీవు నీ దేహం వల్ల నువ్వు జయించలేవు కాబట్టి నా దేహం ఇచ్చి ఆ పాపం మీద నేను నీకు జయమిస్తానని చెప్పడానికి. నువ్వు ఎటువంటి క్రియలు, ఎటువంటి కార్యాలు నువ్వు జయించలేనని అనుకుంటున్నావో, నీ శరీరం, నీ రక్తం ద్వారా ఆ పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు చూపులు, దోషభరితమైన క్రియలు, దోషభరితమైన తలంపులు, శాపగ్రస్తమైన క్రియలు, శాపగ్రస్తమైన తలంపులు నువ్వు జయించలేకపోతున్నావు కాబట్టి నీకు సహాయము చేయడానికే నజరేయుడగు యేసు, ఆయన రక్తము నీకు ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన శరీరము ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన రక్తము తీసుకునినా గాని, ఆయన శరీరము తీసుకునినా గాని నీ కొరకు అలాగే ఉండిపోయిందని భక్తుడు అంటారండి. సిలువలో వ్రేలాడే నీ విడిచిపెట్టి లేకమంటున్నాడు యేసు. అన్ని ఆచారాలతో నడిపించబడుతున్న నీవు జీవ సంబంధమైన అనుభవాలతో లేచి నిలబడి నడమంటేనే ఆయన నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి లేచి రమ్మంటున్నాడు. ఎందుకంటే నిన్ను యథార్థంగా పుట్టించాడు ఆయన, ఆచారాలతో పుట్టించలేదు. యథార్థంగా పుట్టించాడు ఆయన, పాపాలతో బ్రతకమని కాదు. యథార్థంగా పుట్టించాడు ఆయన, శాపగ్రస్తమైన జీవితంతో బ్రతకమని కాదు, యథార్థంగా పుట్టించాడు ఆయన. నిన్ను పుట్టిస్తే ఆ జీవితాన్ని విడిచి స్నేహపరంగా వెళ్ళి దుష్ట సాంగత్యం, మంచి నడవడికి చేర్పును అన్నట్లుగా నీవు గంజాయి అలవాటు చేసుకున్నావు. ఇక్కడ వాక్యం అంటున్నదో, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. లే, పాపాన్ని విడిచిపెట్టిలే, దోషాన్ని విడిచిపెట్టిలే, శాపాన్ని విడిచిపెట్టిలే. ఎందుకు లేగలు పాస్టర్ గారండి? పెట్ట కొంచెం కోత గనం అన్నట్టుగా చూస్తానికి చిన్నలాగా ఉన్నారు, ఎడాపెడా వాయిస్తున్నారు అంటారా? ఎందుకంటారండి? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ నా దీని బిడ్డలారా, ఎందుకు నువ్వు లెగాలి అంటే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణం. నిర్గమాకాండము వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణింతును. హల్లెలూయా. ఇక్కడ 3-4 తరాలు ఏం కనపడుతున్నాయి? గర్భఫలాలు రాట్ల, సమయానికి రావాల్సిన గర్భఫలాలు, పొందుకున్న గర్భఫలాలు, రక్త మాంసం కలిగిన దేహముతో బిడ్డలు చక్కగా ఎదగాల్సిన వారు ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటి? పితరుల ఏదో ఒక దోషం ఏలుబడి చేస్తున్న వాళ్ళ మీద, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నది. నీ ప్రయత్నాలను బట్టి తెగులు వస్తే, పంట చేతికొచ్చే పంటకి తెగులు వస్తే ఏమవుతుంది? అది ఉపయోగమేనా? ఆశీర్వాదించబడే ఆ క్షణం దాకా వెళ్ళిన నీవు ఒకవేళ దేవుని కాడ గొనుగుతున్నావా, దేవుని కాడ సలుగుతున్నావా? కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ రక్తం కార్చాడు. 38 సంవత్సరాలు పడి ఉన్న వాడిని లే అనగానే అతడు లేచాడు. మరి రాత్రి వేళ ఈ వాక్యం ద్వారా నిన్ను అంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి లెగుస్తావా? నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం నీకు ఇస్తా బిడ్డ అంటున్నాడు. నీ దోషాన్ని విడిచిపెట్టి లెగుస్తావా? నువ్వు కోల్పోయిన దీవెనలు నీవు సమయోచితంగా వస్తాయి.
నువ్వు శాపగ్రస్తమైన జీవితము, పాపగ్రస్తమైన జీవితము, దోషభరితమైన జీవితం బిడ్డ నువ్వు విడిచిపెట్టి నువ్వు వాటి నుంచి నువ్వు లెగిస్తే నీ బిడ్డల జీవితంలో క్రమక్రమంగా ఆగిపోయిన ఆశీర్వాద ద్వారాలు నేను తెలుస్తా ఉంటున్నాడు. నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడతాయి, నీ భర్త జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవెన పొందుతుంది. ఈ రాత్రి వేళ బెతెస్దా అనబడుతున్న కోనేటి కాడ దేవదూత నీళ్లు తాకితే మేలు పొందుతాననుకున్నవాడు యేసు ప్రభు మాట వినంగానే లెగిసి మేలు పొందాలనుకున్నాడు. మరి ఈ రాత్రి వేళ నీకు మేలైన జీవితం రావాలన్నట్లయితే, నీ స్థితి మార్చబడాలన్నట్లయితే ఈ రాత్రి వేళ క్రమక్రమంగా నీ జీవితంలో పొందకపోకుండా చేస్తున్న దోష శాప పాపాలని నీలోంచి తొలగించి నీకు ఒక పవిత్రమైన జీవితము, ఒక దైవికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నీ స్థితిని చూచిన నా యేసు ఈ రాత్రి నీ బ్రతుకుని మార్చాలనుకుంటున్నాడు, నీ యొక్క మనసుని మార్చాలనుకుంటున్నాడు, నీ యొక్క హృదయాన్ని మార్చాలనుకుంటున్నారు. ఏమండి, నీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు. మరి నువ్వు లెగుస్తావా? పాపపు క్రియల నుంచి లెగుస్తావా? ఈ సభ అయిపోయినాక బాప్టిజాలు ఉన్నాయి. మరి బాప్టిజానికి ఇప్పుడు దాకా నువ్వు దూరంగా ఉన్నావు, ఇప్పుడు దాకా యేసు రక్తానికి దూరంగా ఉన్నావు, ఇప్పుడు దాకా యేసు శరీరానికి దూరంగా ఉన్నావు. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టి, దోషాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి నువ్వు సిద్ధపడి రేపు ఆఖరి సభ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తారు బాప్టిజం గురించి. ఆ బాప్టిజానికి దేవుడు ఏర్పరిచిన దైవ సేవకుల సమూహము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ప్రేమ దేని బిడ్డారా, విడిచిపెట్టాక రెడీగా ఉన్నావా? ఆయన రెడీగా ఉన్నాడు మహిమ నీ మీద దింపడానికి, మహిమ కార్యాలు నీ మీద దింపడానికి, మహిమ దీవెనలు ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద, నీ ప్రయత్నాల మీద, నీ అడుగుల మీద దింపడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన లేచాడు. మరి నువ్వు లెగుస్తున్నావా? అందుకని ఒక భక్తుడు పాడతాడండి, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, కొట్టని చెప్పట్లు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన స్తుతి. పట్టల చెప్పండి గట్టిగా బిగ్గరగా, ఆరాధన స్తుతి